డైరీకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, తత్వబోధ లేదా నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్. ఈ నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ తెలుసుకోవటం అనేది ఒక క్యూరియాసిటీలోంచి బయటికి రావాలి. ఏదైనా ఒకటి తెలుసుకోవాలంటే ముందు క్యూరియాసిటీ ఉండాలి కదా! సో, ఈ ప్రపంచంలో ఉన్న అన్సర్టెనిటీ, అనిశ్చితత్వం ఏదైతే ఉందో, అన్‌ప్రెడిక్టబిలిటీ ఏదుందో, భవిష్యత్తు ఏమిటో చెప్పలేని స్థితి ఏదైతే ఉందో, అసమానతలు ఏవైతే ఉన్నాయో, పొలారిటీలు ఏవైతే ఉన్నాయో, సో, వీటన్నిటి గురించి ఏమిటి ఈ ప్రపంచం గురించి తెలుసుకోవటం అని బాహ్య ప్రపంచం గురించి అవి ఏ ఆర్డర్‌లో ఉన్నాయి, ఎలా మార్పులకు గురవుతోంది, ఈ మార్పులకు గురవ్వటం నుండి ఏ మార్పుకి ఏది కారణం, ఏ కారణం వల్ల ఏ మార్పొస్తుంటుంది, మార్పులో పరివర్తన చెందటానికి ఎలాంటి కారణాలున్నాయి, కారణభూతాలున్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకుంటే అది విజ్ఞానం. అలాగే నీలో జరిగే సంఘర్షణ, నీలో ఉండే అల్లకల్లోలం, నీలో ఉండే వాని గురించి పూర్తిగా తెలుసుకుంటే, నువ్వెవరో తెలుసుకుంటే అది సెల్ఫ్ నాలెడ్జ్. దీనికి కూడా క్యూరియాసిటీ ఉండాలి. సమస్యంతా బయట ఉంది అనుకున్నంత సేపు ఆ క్యూరియాసిటీ రాదు. అంటే వాడలా అన్నాడు కాబట్టి నేను బాధపడ్డాను. ఇలా జరిగింది సంఘటన అందుకని నాకు ఈ బాధొచ్చింది. ఇలా అయింది కాబట్టి ఇలా ఉంది. అంతే అంత ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఆలోచిస్తున్నారనమాట. బట్ ఇంటర్నల్‌గా ఒక ఛాన్స్ ఉంది. ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఏం మారవు. ఈ తత్వబోధ తెలుసుకున్నంత మాత్రాన. అని నువ్వు నీ యొక్క ఎక్స్‌పీరియన్షియల్ స్థితి మ మనసు యొక్క సర్ఫేస్ లెవెల్‌లో ఉంటావో, అల్లకల్లోలని అలల్ని ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటావా? లేదా డీప్ మనసులోకెళ్ళి అది ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటావా ప్రశాంతతని? అనేదే తేడా. అయితే ఈ క్యూరియాసిటీ ఉందే, ఇది రకరకాల రూపాల్లో వస్తుంటది మనిషికి. సమ్ మే బి క్యూరియస్ అబౌట్ సైన్స్. కొంతమంది సైన్స్ గురించి క్యూరియాసిటీ అవుతారు. కొంతమంది ఇన్వెన్షన్స్ మీద క్యూరియాసిటీ అవుతారు. కొంతమంది ఆర్ట్స్‌లో క్యూరియస్‌గా ఉంటారు. కొన్ని ఆర్ట్స్ నేర్చుకోవడానికి, ప్రదర్శించడానికి. కొంతమంది క్యూరియస్ వర్కింగ్ టువర్డ్స్ ఎ గోల్. ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం అని చేయటంలో క్యూరియాసిటీగా ఉంటారు. అండ్ ఎక్వైర్ ఆన్సర్ టు సమ్ క్వెషన్స్ యాస్ బిలో. కొంతమంది కొన్ని ప్రధాన క్వెషన్స్ ప్రశ్నలకి ఆన్సర్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ ప్రామినెంట్ ప్రశ్నలేమిటాయంటే హూ యామ్ ఐ? నేనెవరిని? వై ఐ యామ్ హియర్? నేనిక్కడ ఎందుకున్నాను ఈ ఎగ్జిస్టెన్స్‌లో? హూ ఈస్ గాడ్? అసలు దేవుడంటే ఎవరు? వై ఈస్ దేర్ సో మచ్ క్లాస్? ఈ ప్రపంచంలో క్రమరాహిత్యం ఎందుకుంది? ఏది క్రమంగా కనిపించదు. అంత క్రమరాహిత్యంగా కనిపిస్తుంటది ప్రపంచం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? అసలు ఈ లైఫ్ యొక్క పర్పస్ ఏమిటి? ఉద్దేశ్యం ఏమిటి? ఇలాగ ఇవి పైనొచ్చే క్వెషన్‌లు గావు. డీప్‌గా లోపల నుండి స్టిర్ అయ్యి వస్తే క్వెషన్‌లు క్యూరియాసిటీని కలగజేస్తుంటాయి. ఇలాంటి క్వెషన్‌ల కోసం కూడా చాలా మంది ప్రయత్నం చేశారు. ఇది అంతర్గత జర్నీతో మీద శోధన ఇది. అంతర్గత మథనం ఇది. అంతేగాని బయటకి దీనికి ఆన్సర్‌ల కోసం వెతకకూడదు. సో, సెల్ఫ్ నాలెడ్జ్ డు నాట్ గివ్ ఆన్సర్స్. ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఆన్సర్‌లు ఇచ్చేది టెక్స్ట్ బుక్ లాగా. ఎక్స్‌టర్నల్ అవన్నీ ఆన్సర్‌లుంటాయి. ఇట్ డైరెక్ట్స్ టు నో అండ్ అండర్‌స్టాండ్ అవర్ సెల్ఫ్. దీనివల్ల ఏంటంటే, అది ఎలా తెలుసుకోవాలి అనే డైరెక్షన్ చెప్తుంది. మనని మనం తద్వారా మనని మనం అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో, సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఆ డైరెక్షన్ అన్నమాట. అందుకని జ్ఞాన యోగంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎంత తెలుసుకుంటే తెలుసుకుందల్లా నమ్మమని కాదు. తెలుసుకుందల్లా నమైపోయింది అనుకోవటం కాదు. ఆ తెలుసుకున్న విషయాన్ని రిఫ్లెక్ట్ చేయగలగాలి. కాంటెంప్లేట్ చేయగలగాలి. దాని గురించి ఒక్కసారి ఏమర్థమైందనేది మన మనసుతో మనం అనుకోగలగాలి. దాంతో ఈ ఎక్సిస్టెన్స్‌ని నువ్వు ఎలాగ అనలైజ్ చేయగలవు అనేది కూడా ఆలోచిస్తూ ఉండాలి. అందుకని రెడీమేడ్ ఆన్సర్‌లు ఇవ్వదు. మనం రెడీమేడ్ ఆన్సర్‌ల కోసం వెతుకుతూ ఉంటాం. రెడీమేడ్ ఆన్సర్ తెచ్చుకోవటం వల్ల ఏమిటయ్యా అంటే కిక్ వస్తుందంతే. ఏమిటా కిక్కు? నువ్వు అనుకున్న మనసులో ఏమనుకుంటున్నావో అదే ఆన్సర్ వచ్చిందంటే అబ్బో! నువ్వు మేధావిలా ఫీల్ అవుతావు. నువ్వు అనుకున్న ఆన్సర్ రాకపోతే ఎదుర్కొన్న వాడికి సరిగ్గా తెలీదంటావు. అంతకంటే లేదు. సో, అది జస్ట్ కిక్ అనమాట. దెబ్బలాటంలో కూడా కిక్ ఉంటుంది. ఆర్గ్యూ చేయటంలో కూడా కిక్ ఉంటుంది. అందుకని ఆర్గ్యూ చేస్తుంటారు. నెక్స్ట్ హ్యాపీనెస్ దేని నుండి వస్తుంటుంది? హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ ఔట్‌సైడ్. బయట నుండి బయట విషయాల నుండి వస్తుంది. ఒక సెల్‌ని స్క్రాలింగ్ చూడటం, సెల్‌లో 10 వీడియోలు చూడటం, షార్ట్‌లో ఎదుటక్కడగా గంట చూడటం. ఏంటి హ్యాపీనెస్సే. హ్యాపీనెస్ లేదనట్ల. కిక్.
ఇది బయట నుండొస్తుంది లోపల. అసలు బయట నుండి గుడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ టేస్ట్‌కి హ్యాపీనెస్ ఒస్తుంది. మ్యూజిక్ వింటే హ్యాపీనెస్ ఒస్తుంది. ఇది బయట నుండి లోపలికెళ్ళటమే. రిలేషన్‌షిప్ అనేది కూడా బయట విషయమే. ఒక రిలేషన్‌షిప్ మెయింటైన్ అవుతోందంటే హ్యాపీనెస్ ఒస్తుంది. మెయింటైన్ కావట్లేదంటే బాధొస్తుంది. ప్రవర్తనను బట్టి. అలాగే రొమాన్స్ ఇది కూడా ఎక్స్టర్నలే. అలా అప్రిసియేషన్ ఎవరైనా మెచ్చుకోవటం అన్ని. అలాగే రికగ్నైజేషన్ నిన్ను గుర్తించటం ఆ సమూహంలో ఒక ప్రత్యేకంగా ఆ గ్రూప్‌లో స్టార్ కింద అవ్వటం. అలాగే పీస్ అనే స్థితిలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే ప్రేమ అనేది ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు కూడా నీకు హ్యాపీనెస్ ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఫుడ్డు, మ్యూజిక్కు ఏదైనా ఒక వస్తువు, ఒక గ్యాడ్జెట్టు, సెల్లు లేకపోతే సినిమా చూడటం, ఒక ఈవెంట్ జరగటం ఇవన్నీ స్థూలమైన విషయాలు. రిలేషన్‌షిప్, రొమాన్స్, అప్రిసియేషన్, రికగ్నైజేషన్ ఇవొచ్చేప్పటికి కొంచెం సూక్ష్మమైన విషయాలు. వర్డ్ రూపంలో ఉంటాయి. ఇవన్నీ సూక్ష్మమైన విషయాలు. సపోజ్ ఫుడ్ లాగా తిన్నట్టుగా ఉండదు కదా! అప్రిషియేట్ అనేది ఫీల్ అవ్వడం అనేది. బట్ అప్రిషియేట్ అనేది నీ చెవులకు వింటావు. తర్వాత లోపల నువ్వు నీ యొక్క స్టేట్ అప్రిషియేట్ అయ్యావు అని ఒక ఆనందం. హ్యాపీనెస్. నువ్వు అనుకున్న లెవెల్‌లో హ్యాపీనెస్ వచ్చినా, నువ్వు అనుకున్న కంటే ఎక్కువ అప్రిషియేషన్ వచ్చిందంటే ఇంకా కిక్ అది. అయితే ఇక్కడ ఎక్స్టర్నల్ సోర్స్ ఏదైతే ఉందో, ఈ సోర్స్ షిఫ్టెడ్ ఫ్రమ్ గ్రాస్ నుండి సబ్టిల్‌కి అంటే స్థూలం నుండి సూక్ష్మానికి మారుతుంది. పీస్, రికగ్నైజేషన్, అప్రిషియేషన్ హ్మ్. సూక్ష్మంగా ఉంటాయి. ఫుడ్, మ్యూజిక్ లాంటివి కావు. కదా! సో, దేర్‌ఫోర్ జాయ్ ఫీలింగ్ లాస్ట్ లాంగర్ ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అంటే అది గ్రాస్ అయిన కొద్దీ నువ్వు ఎక్స్టర్నల్‌గా ఆబ్జెక్ట్ దేని మీదైతే ఆధారపడుతుందో నీ హ్యాపీనెస్ అనేది, అది స్థూలమైన విషయం అయితే నువ్వు జాయ్ ఫీల్ అయ్యే టైం చాలా తక్కువుంటుంది. హ్యాపీనెస్ ఫీల్ అయ్యే టైం తక్కువుంటుంది. ఎంత తక్కువుంటే అంత అనమాట వాస్తవంగా చెప్పాలంటే. అదే సూక్ష్మమైన దానికి వెళ్తున్న కొద్దీ హ్యాపీనెస్ దాని నుండి వచ్చిందే అది కొంచెం ఎక్కువ టైం ఉంటుంది. కొంచెం ఎక్కువ టైం. మరీ ఫరెవర్ ఉంటుందని నేను చెప్పను. బట్ ఉంటుంది. సో, ఇంకా అతి సూక్ష్మమైన దాన్ని ఉందనుకో అది ఫరెవర్ ఉంటుంది. సో, ఇలాంటిది మాట జాయ్ అనేది. అంటే ఒక విషయం నేర్చుకుంటున్నప్పుడు లేదా ఒక పని చేస్తున్నప్పుడు జాయ్ ఫీల్ అవ్వడం అనేది అలాంటిది. అంటే ఎనీ ఎక్స్‌టర్నల్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ హాస్ ఎ పవర్ టు కాజ్ సఫరింగ్. ఈ పాయింట్ మర్చిపోకూడదు. ఏ ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ అయినా సరే, హ్యాపీనెస్‌కి అది కాజ్ అవుతోంది అంటే, దానికి ఇంకో పవర్ గూడా ఉంది. దాని అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఏమిటయ్యా అంటే, అది నీకు సఫరింగ్ గూడా ఒక రిలేషన్‌షిప్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. బావుంది. నీకు హ్యాపీనెస్ ఒస్తోంది. సడెన్‌గా ఏదో మాట తేడా వచ్చింది. లేదా నువ్వు అనుకున్నట్టు వాళ్ళు ప్రవర్తించలేదు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు నువ్వు ప్రవర్తించలేదు. ఏదో జరిగింది. ఏదో జరిగింది. రిలేషన్ కట్ అయింది. అంతకుముందు ఇప్పుడు రిలేషన్‌షిప్ సఫరింగ్. వాళ్ళతో కలిసి బ్రతకాలన్నా, వాళ్ళతో పక్కన ఉండాలన్నా, వాళ్ళతో గడపాలన్నా నీకు సఫరింగ్ ఉంటుంది. అదే రిలేషన్‌షిప్. సో, ఇక్కడేంటంటే ఏదైనా సరే, ఏదైతే నీకు హ్యాపీనెస్ ఇవ్వగలదో అది సఫరింగ్ గూడా ఇవ్వగలదు. ఇప్పుడు ఫుడ్ తీసుకోండి చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఫుడ్ నచ్చింది. తిన్నావు. తినవలసిన దానికంటే ఎక్కువ తింటే కడుపు నొప్పి రాదా? దాని ఎఫెక్ట్ నువ్వు పడతావు. తర్వాత మసాలాది బాగా తిన్నావు. కడుపు మండుతుంది. ఏదైతే నీకు హ్యాపీనెస్ ఇస్తోందో అది సఫరింగ్ గూడా ఇవ్వగలదు. ఇక్కడ గమ్మత్తేంటంటే, అది స్థూలం నుండి సూక్ష్మానికొస్తున్న కొద్దీ సఫరింగ్ గూడా చాలా ఎక్కువిస్తుంది. అతి సూక్ష్మం అయ్యేప్పటికి మటుకు సఫరింగ్ ఇవ్వదు. ఇక్కడ చిన్న తేడా అనమాట. మనం టాయ్స్ ఫీల్ అవుతున్నాం అనుకుంటాం. హ్యాపీనెస్ పొందటంలో ఫుడ్డు, మ్యూజిక్కు, రిలేషన్‌షిప్, రొమాన్సో వీటిని చూజ్ చేసుకోవటంలో టాయ్స్ తీసుకుంటున్నాం అనుకుంటాం. కానీ నిజంగా నువ్వు వాటి మీద డిపెండ్ అయ్యి హ్యాపీనెస్ కోసమని వాటి మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నావు. ఈ డిపెండెన్సీ నుండి ఫ్రీ వచ్చేది కేవలం సెల్ఫ్ నాలెడ్జ్‌లోంచే. అదర్‌వైజ్ నువ్వు చాయిస్ అనుకుంటావు. కానీ రేపు మనకు